హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కోరుకొండ మండలం గాదిరాడ గ్రామానికి వచ్చాం. ఇక్కడ శివాలయం ఉందండి. ఈ శివాలయం చాలా ఫేమస్ అంటండి. ఎందుకు ఫేమస్ అంటే ఇందులో 54 దేవాలయాలు ఉన్నాయంట. ఒక్కసారి వెళ్ళి ఆ దేవాలయాలు ఏంటి, ఆ మహాశివుని దర్శించుకుందాం. అదేవిధంగా ఈ గుడి పూజారి గారిని ఈ గుడి విశేషాలు ఏంటనేది మనం పూర్తిగా కనుక్కొని, అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ గుడిలో నాగదోషాలకి పరిహారం ఉందంటండి. అంటే ఎవరికైనా నాగదోషం ఇటువంటివి ఏమైనా ఉంటే ఈ గుడికి వచ్చి మనం పరిహారం చేసుకోవచ్చట. ఆ పరిహారాలు ఏంటని కూడా మనం గుడి పొంతులు గారిని అడిగి కనుక్కుందాం. అదేవిధంగా ఇందులో జ్యోతిలింగాలు ఉన్నాయంట, శివశక్తి పీఠం ఉందంట, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం దేవాలయం పొంతులు గారిని కనుక్కుందాం. ఉన్నాడని ఫ్రెండ్స్, ఒకసారి కలుద్దాం పొంతులు గారిని. గుడి విశిష్ట ఏంటో ఒకసారి చెప్తారా? ఓం గణానాంతవణత్వామహేం కవినాపమస్తవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వతానస్మనుతి విశేషాదనం. ఇది రాజమండ్రికి 30 కిలోమీటర్ దూరంలో, కోరుకొండ దగ్గర 7 కిలోమీటర్ దూరంలో గాదార్ గ్రామంలో ఓం శివశక్తి పీఠం అనేది. ఈ ఓం శివశక్తి పీఠంలో 54 దేవాలయాలు, 84 దేవతామూర్తులతో కొలువైన శైవ వైష్ణవ మహాపుణ్యక్షేత్రం ఓం శివశక్తి పీఠం ఇది. ఈ ఓం శివశక్తి పీఠంలో విశిష్టత ఏంటంటే ఈ ప్రధానమూర్తి అయినటువంటి తారకేశ్వరి దేవి జ్యోతిర్లింగాలు ఉన్నాయి స్వామి. అలాగే ఫస్ట్ వచ్చేసి ప్రధాని పశుపతినాథ్ పంచభూతలింగేశ్వరుడు ఉంటాడు. అలా పైకి రాగానే వరసిద్ధి వినాయక స్వామి, అలాగే ప్రధాన శివాలయం, అలా శివాలయం దాటి ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇటుపక్కల ఎడంచేతు అమ్మవారు తారకేశ్వరి దేవి కొలువై ఉంటుందమ్మా. అలా కిందకి వెళ్ళగానే శ్రీ వల్లి దేవసేన షణ్ముఖ స్వామి, షణ్ముఖుడు అంటే 6 ముఖాలతో ఉండే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు స్వామి. అలాగే నవగ్రహాలు, ఆదిత్యాది నవగ్రహాలు. ఈ నవగ్రహాలు ఉండడం చాలా సర్వసాధారణ శివాలయంలో. ఇక్కడ నవగ్రహాలు ఎలా ఉంటాయంటే సతీ సమేతంగా, వాహన సమేతంగా ఉంటాయి స్వామి, విశిష్టత. అలా వెళ్ళగానే కాలభైరవుడు, కాశీక్షేత్ర బాలక కాలభైరవ దర్శనం, దిగంబరాయ విద్మహే కాశీక్షేత్ర బాలకాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్, కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవచ్చు. అలా బయటికి వెళ్ళగానే వైకుంఠం ఉంది. ఈ కైలాసం ఇదంతా అటు వైకుంఠం స్వామి. వైకుంఠ ప్రధాన దేవ అమ్మవారు లలితాదేవి. అష్టార శక్తి పీఠాలు 18 పీఠాలతో అమ్మవారు లలితాదేవి ఉంటుందండి. అలా 18 పీఠాలు సార్. 18 పీఠాలండి. 18 పీఠాలు. అమ్మ ప్రధాన అమ్మవారు లలితా త్రిపుర సుందరి. అలా దగ్గరనే అయ్యప్ప స్వామి, అలాగే అనంత పద్మనాభ స్వామి, అలాగే నాగదేవత. అంటే నాగదేవతకి సంతానం లేని వానికి కానీ, పెళ్లి కాని వాళ్ళకి కానీ, అలాగే కాలసర్ప దోషం ఉన్నా, రాహుకేతు దోషాలున్నా కూడా అమ్మవారికి విశేషంగా మంగళవారం, శుక్రవారంగా విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి అభిషేకాలు, అర్చన చేయించుకుంటే, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా చేస్తారండి. ఇప్పుడు చేయించుకుంటే మనకి నాగదోషాలు పోతాయండి. అంటే నా చెవు పోటు కానీ అలా వస్తుంటాయి కదా స్వామి, అవి కూడా పోతాయి స్వామి. రాహుకేతు దోషం అంటారు, అవి కూడా పోతాయి స్వామి. అలాగని తర్వాత పక్కన కానీ షిరిడి సాయిబాబా, అలాగే కోదండ రామాలయం, అలాగే శ్రీ రామ వీరవెంకట సత్యనారాయణ స్వామి, మన వైకుంఠనాథుడు, శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకట స్వామి ఉన్నాడు స్వామి. అటుపక్కన లక్ష్మీ నరసింహస్వామి, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి, అలాగే సూర్యనారాయణ మూర్తి స్వామి, అలాగే లక్ష్మీ సరస్వతి గాయత్రి. ఇవి కలిపి 54 దేవాలయాలు, 84 దేవతలతో కొలువై ఉన్నారమ్మా ఓం శివశక్తి పీఠం. ఇంకొక దేవాలయం యూజిగా కట్టారు స్వామి కొత్తగా. ఆయన చండికాదేవి సమేత సదాశివుడు. ఈ సదాశివుడు అనే పరమేశ్వరుడు. ఆయన ఎలా ఉంటాడంటే మనం శివాలయంకి వెళ్ళి లింగాలు శివలింగ రూపంలో చూస్తాం, ఆయన్ని నిజ రూప దర్శనంగా చూస్తాం స్వామివారిని. ఆయన 25 తలలు, 50 చేతులు, 48 ఆయుధాలతో శ్రీ సదాశివ స్వామి ఉంటాడు స్వామి. ఆ పక్కన అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, స్త్రీశక్తి స్వరూపిణి చండికాదేవి ఉంటుందండి. ఇది ఓం శివశక్తి పీఠం. ఇక్కడ అనేక అర్చనలు, హోమాలు, యజ్ఞాలు జరుగుతాయి స్వామి. ఇక్కడ మనకి విశిష్ట ఏంటంటే ఏ దేవాలయంకి వెళ్ళినా ఇక్కడ రుసుము ఉండదు స్వామి. అర్చనకి కానీ అభిషేకానికి కానీ ఏమైనా హోమాలు, యజ్ఞాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసం ఉంటే టికెట్లు రాసుకుంటాం స్వామి. ఏ అభిషేకానికి, అర్చనకి టికెట్లు చేస్తాం. అది విశిష్టత. ఎవరి దగ్గర రూపాయి డిమాండ్ ఉండదు స్వామి. అన్ని రకాలుగా చేసి పెట్టి అర్చకులు అందరికి కూడా, అటు మధ్యతరగతి వారికి, అటు ఉన్నవారికి కూడా అందుబాటులో ఉండేట్టుగా ఈ గాదాడ ఓం శివశక్తి పీఠం అర్చగా అంటే ఈ గుడి స్వామి ఓం శివశక్తి పీఠం ఆలయ ధర్మకర్త భక్తుల బలరామకృష్ణ అందరికీ అందుబాటులో ఉంచారు స్వామి. ఓం నమ శివాయ.